కోసం చూస్తుండగానే ఒక చుక్క పెద్దది ఒక చుక్క చిన్నది ఇలా వచ్చేస్తున్నాయండి. అలాగే పైన వేయడం కూడా కష్టమైపోతుంది, ఎందుకంటే పైన వేస్తా ఉంటే కింద చుక్కలు టచ్ అవుతున్నాయి. అందుకని ఏం చేశానో చూడండి, చిన్న పుల్ల ముక్కకి దూది పెట్టేసి పైన కాటన్ క్లాత్ కట్టేసి దాంతో చిన్న బడ్లాగా తయారు చేసేసానండి. అదే మనకి ఉండలాగా అనమాట. ఆ ఉండలాగా తయారు చేసేసి అది పెయింట్లో ముంచడం, జస్ట్ ఇలా ప్రెస్ చేయడం అంతే అండి. మనకి టకటక ఒక్కొక్క చుక్క మనం బ్రష్తో గీయాలి అంటే చాలా టైం పట్టేస్తుందండి. అలాగా కొన్ని పెద్ద చుక్కలు, కొన్ని చిన్న చుక్కలు, అంటే ఈ డిజైన్లో కొన్ని చోట్ల పెద్ద చుక్కలు, కొన్ని చోట్ల చిన్న చుక్కలు పెట్టాను. అలాగే ఈ 2 పుల్లలో రెడీ చేసేసుకున్నాకండి నాకైతే చాలా తేలికైపోయిందండి పని. హాయిగా టక 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 నిమిషంలో పూర్తి అయిపోయినట్టు అయిపోయింది. జస్ట్ ఒక్కసారి రంగద్దామంటే 2-3 చుక్కలకు వచ్చేస్తుంది. ఇంకా లాస్ట్ చుక్క సరిగ్గా పడలేదనుకోండి, మళ్ళీ ఇంకొకసారి రంగు తీసుకుని దాని మీద జస్ట్ టచ్ చేస్తే అది కవర్ అయిపోతుంది. అలాగా కాకపోతే ఒకసారి ఎక్కువ రంగు తీసుకున్నాం అనుకోండి, అవి కారిపోతున్నాయి కిందకి. అది కూడా జరిగింది. అందుకని ఎక్కువ రంగు తీసుకోకుండా కొద్ది రంగు తీసుకుని మనం ఆ రంగులో ముంచండి. జస్ట్ కొంచెం ప్రెస్ చేయాలన్నమాట. అది దూది కాబట్టి ప్రెస్ చేసినప్పుడు ఆ రంగు మీకు అక్కడ చక్కగా పరుచుకుంటుంది. అలా చాలా ఈజీగా నాకు ఈ 2 పుల్లలతోటి అసలు ఈ చుక్కలు పెట్టడం అనే పెద్ద పని సునాయాసంగా అయిపోయిందండి. ఇదిగోండి ఎంత ఈజీగా అయిపోతుందో. రంగులో ముంచటం అదనం అంతే.